నీ ఆత్మకు వారానికి ఒకసారి కాదు, ప్రతిరోజు నీకు వాక్యం అవసరమైంది. కాబట్టి వాక్యం యందు నిలిచి ఉండడము బిడ్డారా చాలా చాలా ప్రాముఖ్యమైనది. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బిడ్డారా, చూడండి, మీకు అనేక సార్లు చెప్పాను, ఈ 4 పిల్లర్ల పైన సంఘము నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. వీరు అంటే ఎవరు? సంఘం. వీరు అంటే ఎవరు? సంఘం. ఈ సంఘము ఏం చేసిందంటే సేవకుల బోధ యందు నిలబడ్డారంట. అంటే బోధ వింటున్నారు, ఆ బోధను జరిగిస్తున్నారు, మొదటిది. రెండవదిగా సహవాసం ఉన్నారు. అంటే వాళ్ళు వారానికి ఒకసారి కలుసుకోలేదు, సహవాసంలో ఎప్పటికీ ఉన్నారు. సంఘం దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంది సంఘం. తర్వాత రొట్టె విరుచుట యందు, అంటే మనము హోలీ కమ్యూన్ పరిశుద్ధ బల్లారాధనలో పాల్గొంటాం కదా, అదేవిధంగా వారు అనుదినము వారు కలిసిన ప్రతిసారి ప్రభు బల్లారాధన జరిగించేవారు. తర్వాత ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకునేవారు. తర్వాత ప్రార్థనలు చేసేవారు. ఈ 4 ఆది సంఘానికి ఉన్న బిడ్డ. ఈ ఆది సంఘము ఏమి కలిగి ఉందనంటే, ఇదిగో ఈ 4 పిల్లర్స్ ను కలిగి ఉంది. మొదటగా బోధ యందు వాళ్ళు ఉన్నారు. ఎట్లున్నారు? బోధ యందు నిలిచినారు. అపోస్తులు లేని చెప్తే దాని యందు నిలబడ్డారు. వేరే వాళ్ళు అనేకమైన బోధలు చేసినప్పుడు దాని వైపు తిరగలేదు. అపోస్తుల బోధ యందు వాళ్ళు నిలబడ్డారు. సహవాసం అందున్నారు వాళ్ళు. ఎప్పటికీ సహవాసం అనేది తెగిపోకూడదు. నీకు నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు. సహవాసం ఎట్లుండాలంటే ఎడతెగని సహవాసం ఉండాలి. దేవుడితో, సంఘముతో ఎడతెగని సహవాసము నీకు ఉండాలి. అందుకే రొట్టె విరుచుట యందు ప్రభు బల్లారాధన. కాబట్టి బిడ్డారా, ప్రభు బల్లారాధన చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరు బిడ్డారా, ఈ ప్రభు బల్లారాధనలో మీరు ఎల్లప్పుడూ మీరు నిలిచి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ప్రార్థన చేయుట యందు ఎట్లుండాలి? ప్రార్థన చేయుట యందు. ఈ 4 ఎడతెగక ఉండాలంట. అంటే తెగిపోకూడదు. ఎడతెగక అంటే తెగిపోకుండా, ఆగిపోకుండా ఆ యొక్క మార్గంలో స్థిరంగా నడుస్తూ ఉండాలి. ఎవరైతే ఇట్లా సహవాసంలో ఉంటారో వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? కీర్తన ఉన్న మొదటి కీర్తన ప్రకారం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4 విషయాలు సంఘముగా మనం కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైనది.